కర్నూలు జిల్లా కౌతాల మండలంలోని ఆదివారం స్థానిక ఎన్టీఆర్ కాలనీలో తహసీల్దార్ రజనీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో మండల తెలుగుదేశం పార్టీ నాయకులు ఉలిగయ్య వెంకటపతిరాజు తదితరులతో కలిసి స్మార్ట్ రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎలాంటి పక్షపాత ధోరణి లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి సూపర్ 6 పథకాలను సూపర్ హిట్గా అమలు చేసిందని నాయకులు మాట్లాడారు. తహసీల్దార్ రజనీకాంత్ రెడ్డి మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి అందరికీ స్మార్ట్ రేషన్ కార్డులు మంజూరు చేస్తామని, ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వారు అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తుంది. మీరు ఒకటే, ఈ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తుంది. మీరందరూ ఒకటే గుర్తించుకోవాలా, ఈ ప్రభుత్వం ఉంటేనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది. అభివృద్ధి కోసం మీరందరూ చంద్రబాబు నాయుడుని ఆశీర్వదించాలి. రూపాయలు ఖర్చు అయింది. అదేవిధంగా మన సర్వే రాళ్ళు ఉన్నాయి. సర్వే రాళ్ళకి సుమారుగా 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన కనుక మ్యాక్సిమం గా ఒక డేట్ పెట్టేసి ఆ డేట్ లోపల కొత్త కార్డు అప్రూవ్ అయినట్టు లాస్ట్ వరకు మొన్న ఏదైతే అప్రూవల్ అయిందో అంతవరకు వచ్చినాయి. మళ్ళీ ఇప్పుడు కూడా పెడుతున్నారు కొంతమంది కార్డ్స్కి. అవన్నిటి కూడా ఆ డేట్ వరకు ప్రింట్ అవుతాయి కాబట్టి అది ఎందుకు కార్డులో పెట్టే దాంట్లో భాగంగానే ఎప్పుడో ఏ కాలంలోనో ఇచ్చినటువంటి రేషన్ కార్డ్స్ అవి శిథిలావస్థకు చేరి అవి మన దగ్గర లేకపోవడం వల్ల కొంతమంది ఇబ్బందులు కూడా పడి వాళ్ళ దగ్గర కార్డు లేదని చెప్పేసి